సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. మరి పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా పరలోకపు తండ్రి, మరి ఈ సమయంలో ఆరవ మాటను తెలియపరుస్తున్నటువంటి నీ ప్రియకుమారుడు నీ పక్షము నిలబడి ఉండగా సుగుణరావుని మీ ఆత్మతో నింపండి. నీ బిడ్డ నోటిని నాయన మీ ఊరగా చేసుకునండి. ఎటువంటి భయము వెనుక లేకుండా నీ బిడ్డ ద్వారా మరి సంఘంతో మాట్లాడాలనుకున్నటువంటి ఆరో మాటలు ఉండేటువంటి సత్యాలు మరి నాయన మీరే సంఘానికి తెలియపరచమని, నీ యొక్క కుమారుని మీ సిలువ చాటును మరుగుపరచుకున్నామని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు నేను చెప్పబోయే మాట యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటల్లో 6వ మాట. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. అందరం ప్రార్థన చేసుకున్నాం కళ్ళు మూసుకున్నాం. విను. క్రీస్తుకు పూర్వం 33 సంవత్సరాల క్రితం ఒక శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలు ఆకాశం చీకటయింది, భూమి కంపించింది, సమాధులు తెరవబడ్డాయి. 3 శిలువల మధ్యలో ఒక రాజు, కానీ సింహాసనం లేదు, కిరీటం లేదు, సైన్యం లేదు, కేవలం రక్తం, నొప్పి, ఏకాంతం. చుట్టూ గుంపు. తల్లి ఏడుస్తుంది, సైనికులు గేలి చేస్తున్నారు, శిష్యులు పారిపోయారు, జనం చూస్తున్నారు. అందరూ అనుకున్నారు ఇది ముగింపు, ఇది ఓటమి, చివరి శ్వాస అని. కానీ ఆ శిలువపై నుంచి, ఆ చిరిగిన పెదవుల నుండి ఆ చివరి శ్వాసతో ఒక మాట వినిపించింది, సమాప్తము అయినదని. ఆమేన్. ముందుగా అందరూ యాక్టివ్లో ఉన్నారా? అందరు చేతులు పైకెత్తండి. అందరూ. నేను త్వరగానే ముగిస్తాను, టైం కూడా లేట్ అయిపోయింది, త్వరగానే ముగిస్తాను. ముందుగా మన చిటికిన వేలు ఉంది కదా, అందరు చిటికిన వేలు చూపించండి. చిటికిన వేలు చూపించాలి అందరూ. మనం విజయాన్ని ఇంటికి తీసుకొని వెళ్దాం. మనం విజయాన్ని, దేవుడు మనకిచ్చిన విజయాన్ని మన చేతితో మన ఇంటికి తీసుకొని వెళ్దాం. ఓకేనా? అందరు చేతులు ఒకసారి చిటికిన వేలు చూపించండి. అప్పు పూర్తిగా తీరిపోయింది. గ్రీకులో దీన్ని టెటెల్స్టై అంటారు. టెటెల్స్టై అంటే పూర్తిగా, ఇప్పుడు మనం బ్యాంకులో ఉందనుకో, మన రుణం ఉందనుకో, చెల్లించామనుకో, దాన్ని టెటెల్స్టై అంటారు. పూర్వకాలంలో గ్రీక్ భాషలో అలా ఉండేది, టెటెల్స్టై అని చెల్లించేవారు అనమాట. అలానే బ్యాంకు కాదు, మళ్ళీ ఇది శిక్ష వేస్తారు కదా, ఎవరైనా తప్పు చేసినప్పుడు శిక్ష వేస్తారు కదా, అప్పుడు కూడా దాన్ని వాళ్ళది తీరిపోయినప్పుడు టెటెల్స్టై అనేవాళ్ళు. అర్థమైందా? అలా మనం ఇప్పుడు చట్టపరమైన ఏదైనా శిక్ష వేసినప్పుడు ఆ విడుదల ఇవ్వాలంటే ఏమవ్వాలంటే పూర్వకాలంలో టెటెల్స్టై అనే ముద్ర ఉండాలి. ఆ ముద్ర ఉంటేనే మనం విడుదల పొందినట్టు, లేదంటే లేదు. అర్థమైందా? అలాగే మన దేవుడు ఆయన రక్తంతో, ఆయన రక్తాన్ని చిందించి మనం వెళ్ళపెట్టి కొన్నాడు. అర్థమైందా? అందు ద్వారా ఈ మన పాపాలన్నీ తొలగిపోయినాయి. రెండో మాట వచ్చేసి దేవుడి దగ్గరికి మార్గం తెరవబడింది. 2 ఏళ్ళు చూపించండి. 2 ఏళ్ళు చూపించాలి అందరూ. నా ఉద్దేశం ఏంటంటే, నేను చెప్పడం కాదు, మీరు వింటాం నా ఉద్దేశం. అర్థమైందా? నేను చెప్పడం కాదు, మీరు వింటాం నా ఉద్దేశం. దేవుని దగ్గరికి మార్గం తెరవబడింది. చూపించండి అందరూ. చూపించండి. యాక్టివ్గా లేరు అందరూ, యాక్టివ్గా ఉండాలి. సమాత్మత అన్న క్షణమే మనకి మధ్య ఉన్న, దేవుడికి మనిషికి మధ్య ఉన్న గోడలు తొలగిపోయినాయి. అర్థమైందా? గోడలు తొలగిపోయింది. తీయండి, రెఫరెన్స్ చూపిస్తాను. మత్తయి 27:51. స్పీడ్గా ఉండాలి, స్పీడ్గా ఉండాలి. టైం అయిపోతుంది, లేట్ అయిపోతుంది. మత్తయి 27:51 చదవండి. కాదు
చూసారుగా ఏమైందంట, అక్కడ మన మధ్య మనకి దేవునికి మధ్య ఉన్న తెర చినిగిపోయింది. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, తెర చినిగిపోయింది అంటే మన పాపాన్ని అంతటి దేవుడు పైన వేసుకొని మనం చేసిన తప్పులన్నింటినీ తీసేశాడు. అర్థమైందా? అలాగే మూడో మాట, తండ్రి ఇచ్చిన పనిని పూర్తి కావటం. అందరూ 3 ఏళ్ళు చూపించాలి. 3 ఏళ్ళు మిడిల్ ఫింగర్ అంటారు దాన్ని, మిడిల్ ఫింగర్. తండ్రి ఇచ్చిన పనిని పూర్తి కావటం. ఓకేనా? యేసు ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే తండ్రి అప్పగించిన పనిని ఇక్కడ పూర్తి చేయటానికి వచ్చాడు. అర్థమైందా? పూర్తి చేసినప్పుడు సమాప్తమైనది అని పలికినప్పుడు తండ్రి ఇచ్చిన పని పూర్తయినది. ఓకేనా? రెఫరెన్స్ చూపిస్తా. యోహాను 17:4. యోహాను 17:4. ఏం చెప్పాడు ఇక్కడ? సంపూర్ణంగా ముగించాడు. అంటే సంపూర్ణం అంటే పూర్తిగా, దేవుడిచ్చిన పనిని పూర్తిగా, అసలు కొద్దిగా కూడా లేకుండా పూర్తిగా ముగించాడు. అర్థమైందా? ఇంకో రెఫరెన్స్ హెబ్రీయులకు 10:12-14. త్వరగా హెబ్రీయులకు 10:12-14. నేను రెఫరెన్స్ మాత్రమే చూపిస్తున్నా, ఎక్కువ చెప్పట్లేదు. ఇక్కడ ఏం చేశాడంటే ఆయన ఒక్క బలి ద్వారా ఆయన మనల్ని పరిపూర్ణులుగా చేశాడు. ఒక్క బలి ద్వారా మనం పాపంలో ఉంటే మనల్ని పరిపూర్ణులుగా చేశాడు. ఓకేనా? 4 ఏళ్ళు చూపించాలి. 4 చూపించాలి త్వరగా. సిలువపై గర్జన. అందరూ అనుకుంటారు దేవుడు సిలువపై ఏదో చిన్నగా అన్నాడు అని, కానీ సిలువపై గర్జన, అది సింహ గర్జన. అర్థమైందా? సమాత్వమైనది అనే మాట సింహ గర్జన. అర్థమైందా? చిన్న మాట కాదు అది. చాలామంది యేసు బలహీనంగా అన్నారు, చాలా చిన్నగా అన్నాడు అనుకుంటారు, కానీ అది చాలా పెద్ద మాట. అర్థమైందా? రిఫరెన్స్ చూపిస్తా చూడండి. మత్తయి 27:50. అది కాదు. ఏమన్నాడు? యేసు పెద్దగా కేక వేసి సమాప్తమైనది అని చెప్పాడు. ఓకేనా? 5 ఏళ్ళు చూపించండి పైకి. అందరు చూపించాలి, యాక్టివ్లో లేరు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. విజయం. 5 అంటే విజయం. అర్థమైందా? యేసు ఏమన్నాడు? ఐఎమ్ ఫినిష్డ్ అనలా, అంటే నేను ముగిసిపోయాను అనలా. ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే కార్యం ముగించాను, కార్యాన్ని సమత్వం చేశాను అని చెప్పాడు. అర్థమైందా? సో మనం ఈ 5 ఏళ్ళతో మన ఇంటికి, మన విజయాన్ని, ఏదైతే దేవుడు సమాప్తమైనది అని చెప్పాడో ఆ విజయాన్ని మనం ఇంటికి తీసుకొని వెళ్దాం. ఓకేనా?